ఓకే, ఇవి వచ్చి బాస్ హెడ్స్ 102 అనమాట, బోట్ నుంచి వచ్చాయి. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను వీటి గురించి చెప్పడం జరిగింది, బాస్ హెడ్స్ 242 మోడల్. కాకపోతే దీనికి ఏదైనా వేరియేషన్ ఉంది అంటే బాస్ హెడ్స్ 242లో వచ్చి మీకు మ్యాగ్నెటిక్ బడ్స్ రావు అండ్ 10mm డ్రైవర్స్ వస్తాయి. కాకపోతే ఇందులో వచ్చి మీకు 8mm డ్రైవర్స్ ఉంటాయి అండ్ మ్యాగ్నెటిక్ బడ్స్ వస్తాయి. సో అంతేకాకుండా ఇందులో మీకు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇక ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కిందకు వస్తే ఇమ్మర్సివ్ ఆడియో 8mm డ్రైవర్స్ అని చెప్పి ఉంది, తర్వాత హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ అని ఉంది, ఇంటిగ్రేటెడ్ మల్టీ ఫంక్షన్ కంట్రోల్స్ అని చెప్పి ఉంది అండ్ ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి ఉంది. సో దీనికి కొంచెం వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చి మీకు కేబుల్ క్లిప్ ఒకటి ఇస్తాడు అండ్ సెక్యూర్ ఫిట్ ఇయర్ హుక్స్ అని చెప్పి ఇస్తాడు అనమాట. సో ఈ విధంగా ఉంటాయి. ఇవంత యూస్ఫుల్గా అయితే నాకైతే అనిపించలేదు. సో ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. సో ఇందులో వచ్చి మీకు ఈ ఇయర్ హుక్స్ అంత పర్ఫెక్ట్గా అయితే నాకేం అనిపించలేదు, కాకపోతే బాగుంటాయి అండ్ ట్రెండీగా ఉంటాయి. ఇది వచ్చి 10mm డ్రైవర్స్తో వస్తాయి. అండ్ మరొక విషయం ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ అయితే కాదు, మ్యాగ్నెటిక్ బడ్స్ అయితే కాదనమాట, IPX4 రేటింగ్ ఇస్తాడు. సో అలా కాకుండా కొంచెం దానికంటే తక్కువ రేట్లో మీకు ఇది వస్తుంది, బాస్ హెడ్స్ 102 అని చెప్పి, ఇయర్ గాజమ్ ఇన్ ద బాక్స్ అని చెప్పి రాస్తుంది ఇక్కడ. మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ తర్వాత ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఓకే, 8mm డ్రైవర్స్ ఉంటాయన్నమాట. 10mmకి 8mmకి మనం అంత వేరియేషన్ అయితే మేము గమనించలేము అండ్ కొంచెం స్టైల్గా ఉంటాయి. తక్కువ రేట్లో 330 రూపాయలే అంత ఉండింది ఈరోజు రేటు. సో చాలా తక్కువ రేట్కే మీకు ఇది వచ్చేస్తుంది. బాక్స్లో ఏముంటాయి ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చి ఒక 2 pairs బడ్స్ ఇస్తాడు. ఆల్రెడీ ఇక్కడ బడ్స్ ఫిట్ చేసి ఉంటాయి అండ్ ఓకే ఫైన్ నైస్. ఓకే, ఇవి వచ్చి మ్యాగ్నెటిక్ బడ్స్. ఓకే, లైక్ దిస్ మీరు మెడలో వేసుకున్నప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ట్యాంగిల్ ఫ్రీ అయితే ఏం కాదు. ఇక ఈ టైప్ క్లిప్ ఒకటి ఇస్తాడు. ఇది యాక్చువల్గా మనం 500 రూపీస్ వేరియంట్ ఒకటి ఉంటుంది కదా, అది 210 వేరియంటే ఏదో ఉంది. సో 225 అనుకుంటాను. సో 225 వేరియంట్ అనుకుంటాను. అందులో ఇస్తాడు ఇటువంటి స్ట్రాప్ ఒకటి. సో చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇక్కడ వచ్చి సింగిల్ క్లిక్ బటన్ ఒకటి ఇచ్చున్నాడు. ఇది వచ్చి మీకు సిరికి, గూగుల్ అసిస్టెంట్కి అన్నిటికీ కూడా ఇదే వర్క్ అవుతుంది. సో 1 key అనమాట. ఓకే, అండ్ ఇక జాక్ కిందకు వస్తే 3.5mm గోల్డ్ ప్లేటెడ్ జాక్ ఇచ్చాడు అండ్ మీకు ఈ విధంగా ఉంటుంది, కర్వ్డ్గా ఉంటుంది, యాంగిల్డ్గా. సో ఇది ఈ విధంగా మొబైల్కి ఫిట్ అవుతుంది. సో చాలా బాగుంది చూడ్డానికి కూడా అండ్ ట్రెండీగా ఉంది. ఇక క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేసి తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడే నేను అఖండ టైటిల్ సాంగ్ విన్నాను, చాలా బాగుంది. సో లైక్ ఇదే విధంగా పెద్ద వేరియేషన్ అయితే కనపడలేదు నాకు. 10mm డ్రైవర్స్లో ఏ విధంగా అయితే సౌండ్ అవుట్పుట్ వచ్చిందో అదే విధంగా ఉంది 8mmలో కూడా. సో ఒకవేళ మీ బడ్జెట్ కనుక 300, 340 ఈ విధంగా ఉంటే దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ మీకు ముందే చెప్తున్నా, ఇది ట్యాంగిల్డ్ ఫ్రీ అయితే మాత్రం కాదండి. సో కొంచెం మీరు స్ట్రాప్తో సెట్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. కాకపోతే లెస్ ట్యాంగిల్డ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు కనుక అది చిక్కుబడిపోతే మాత్రం తొందరగానే తీసుకోవచ్చు, అదొక్కటి మాత్రం చెప్పగలను. ట్యాంగిల్డ్ ఫ్రీ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు బడ్జెట్లో మంచి ఐటెం కావాలంటే మాత్రం బోట్లో తీసుకోవచ్చు. బోట్లో ఏంటంటే మీకు 10mm, తర్వాత ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్, తర్వాత IPX4 రేటింగ్స్, ఇలాంటివన్నీ కూడా మీకు తక్కువ రేట్లో ప్రొవైడ్ చేస్తాడు. సో అందుకని నేను బోట్ ఎక్కువగా కొంటాను. ఇక్కడే మీరు గమనించవచ్చు. సో నాకు 3 ప్రోడక్ట్స్ కేవలం బోటే ఉన్నాయి. సో ఈ విధంగా అనమాట. అఫ్కోర్స్ ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని జడగొట్టేసింది. సో అందుకని మనం మరొకటి కొనాల్సి వచ్చిందనమాట. మెయిన్ నాకు ఇందులో అట్రాక్ట్ చేసింది వచ్చి మ్యాగ్నెటిక్ బడ్స్. సో ఓవరాల్గా ప్రోడక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక మాన్యువల్ వచ్చి ఇది యాజ్ యూజువల్. సో బోట్లో వచ్చే ప్రోడక్ట్స్ గురించి అండ్ కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ అవి ఉంటాయి కదా, స్మార్ట్ వాచెస్
అండ్ కేబుల్స్. సో వాటి గురించి ఈ బుక్స్ మాత్రం నా ఇంట్లో పేరుకు పోతూ ఉన్నాయి. ఒక 1 year వారంటీ కార్డు ఒకటి ఇస్తాడు. దాని తర్వాత ఇది ఒక స్టిక్కర్ ఏదో ప్రొవైడ్ చేశాడు. దీని మీద బోట్ హెడ్ అని ఉంది. దీన్ని ఎక్కడ అంటించుకోవాలో దీన్ని ఇలాంటి వాటి మీద అంటించుకోవాల్సిందే. ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేయమంటే మాత్రం నేను ఇన్-ఇయర్ మానిటర్ సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఈ విధంగా ఉంటాయి ఇన్-ఇయర్ మానిటర్స్. సో ఒకసారి మీరు పాత వీడియోస్ కూడా వెరిఫై చేసి చూడండి. ఇది వచ్చి ZST-X అనమాట. ఒక్కసారి ఇన్-ఇయర్ మానిటర్స్కి అలవాటు పడితే మాత్రం మీకు ఏ ఇయర్ ఫోన్స్లో విన్నా కానీ అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ అని చెప్పి అనిపించదు. ఒకవేళ మీ బడ్జెట్ కానీ మీకు 1000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా IEM తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది IEMలో. ZST-X మోడల్ ఇది. ZST-Xే కాదు, ZSN Pro X కానీ, KZ, సో ఇట్లా చాలా మోడల్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు కొనడానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఇంతకుముందు చాలా చేస్తున్నాను, ఒకసారి వాటిని కూడా వెరిఫై చేయండి. పర్ఫెక్ట్ ఇయర్ ఫోన్స్. సో కాకపోతే ఇందులో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈ వైర్ చూడడానికి కొంచెం చైనా ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది. సో అదొకటే ప్రాబ్లం. అండ్ ఇవి డిటాచబుల్ అనమాట. ఇవి ఒక్కసారి సరిగ్గా అటాచ్ కావు. సో ప్రతిసారి మీరు ఫిట్ చేసుకోవడం, ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు మళ్ళీ అరేంజ్ చేసుకోవడం, ఇట్లాంటివి కొంచెం అంటే అలవాటు పడేదాకా మీరు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే, ఇదనమాట వైడ్ హెడ్సెట్స్ గురించి. మెయిన్గా ఈరోజు ప్రోడక్ట్ వచ్చి మాత్రం బాస్ 102. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్.